హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. దేశంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్కి ఒకటి చరిత్ర ఒక్కొక్కటిగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ప్రాంతంతో కాబట్టి లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమైనటువంటి రైల్వే స్టేషన్లలో అలా చెప్పుకుంటూ పోతే బాంబే కావచ్చు, లేదంటే మద్రాస్ కావచ్చు, చెన్నై కావచ్చు, లేదంటే చార్మినార్ సంబంధించినటువంటి ఆ రూపురేఖలు ఉన్నటువంటి హైదరాబాద్ కావచ్చు. హైదరాబాద్ డెక్కన్తో పాటు సికింద్రాబాద్ ఒకటి. నిజాం కాలం నాటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాదాపు 1874 1874 సంవత్సరంలో నిర్మించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత 1952లో భాగంగా రెనోవేషన్లో భాగంగా ఇదొక కొత్త పురాతనమైనటువంటి చారిత్రక కట్టడంతో పాటు అనేకమైనటువంటి ప్లాట్ఫామ్స్తో కూడుకున్నటువంటి ఫెసిలిటీస్తో కూడుకున్నటువంటి ఆ సమయంలో నిర్మించినటువంటి రైల్వే స్టేషన్ ఇది కాస్త కొంచెం హంగులతో అప్పటి నుంచి దాదాపు 1952 నుంచి ఇప్పటి వరకు కూడా సేవలు అందించినటువంటి ఈ రైల్వే స్టేషన్ని అమృత్ భారత్ పథకం కింద ఎన్నుకొని అక్కడ ఉన్నటువంటి సౌత్ సెంట్రల్ రైల్వేలో సందర్భంగా కొన్ని రైల్వే స్టేషన్లు అంతా కూడా రినోవేషన్ చేసే విధంగా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి కొన్ని రైల్వే స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో భాగంగా సికింద్రాబాద్ కావచ్చు, నెల్లూరు కావచ్చు, రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడతో పాటు తిరుపతి రైల్వే స్టేషన్లో కూడా ఈ యొక్క పథకంలో భాగమై దానికి ఉన్నటువంటి రూపురేఖలు కొంచెం మోడర్నైజ్డ్ చేసే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి విషయం మనకు తెలిసిందే. అమృత్ భారత్ స్కీమ్ సందర్భంగా హైదరాబాద్లో ఉన్నటువంటి పలు స్టేషన్ ఇప్పటికీ బేగంపేట్ కావచ్చు, లేదంటే సికింద్రాబాద్లో రద్దీ ఎక్కువైనందున కొంచెం దూరం ఉన్నటువంటి ఆ చర్లపల్లి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక అంతర్జాతీయ విమాన శ్రయం కింద సంబంధించినటువంటి ఫెసిలిటీస్తో పాటు అక్కడ ఉన్నటువంటి అనేక ఫెసిలిటీస్ కూడా మనకు నిర్మించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఏదైతే ప్రయాణికులంతా ఉన్నారో వాళ్ళకంతా కూడా ఊరట లభించిందని చెప్పొచ్చు. మరికొంత హైదరాబాద్లో భాగంగా డెక్కన్ నాంపల్లి డెక్కన్ కావచ్చు, లేదంటే బేగంపేట ఎయిర్పోర్ట్లలో సంబంధించినటువంటి దగ్గరలో ఉన్నటువంటి దాన్ని కూడా రీకన్వర్ట్ చేసేసి మరీ ముఖ్యంగా సికింద్రాబాద్లో ఉన్నటువంటి పురాతన బిల్డింగ్స్ ఏదైతే ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయో దాన్ని మొత్తం కూడా పరగొట్టి పెద్ద నూతనమైనటువంటి అత్యాధునికమైనటువంటి ఫెసిలిటీస్తో కూడుకున్నటువంటి రైల్వే స్టేషన్ ఉన్నారు. మనం అదే సెంటర్లో ఉన్నాము. దాదాపు ప్రయాణికులు ఇబ్బంది కాకుండా సంవత్సరం పాటు కూడా ఈ యొక్క కన్స్ట్రక్షన్స్ వర్క్ అంతా కూడా నడుస్తుంది. చూద్దాం ఇక్కడ ఉన్నటువంటి డిపిఆర్ ఆ డీటెయిల్ ప్రాజెక్ట్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి నమూనా ఏదైతే బిల్డింగ్ ఏదైతే ఉందో మనకంతా కూడా ఫేర్లో పెట్టారు. మనం హిట్ టీవీ నేరుగా వచ్చేసి అక్కడ అధికారులు ఉన్నటువంటి పర్మిషన్ తీసుకొని అక్కడ జరిగేటువంటి డెవలప్మెంట్స్ ఏంటి, లేదంటే అప్పుడున్నటువంటి ప్లాట్ఫామ్స్ ఎన్ని, ఇప్పుడున్నటువంటి అందుబాటులో రావాల్సినటువంటి ప్లాట్ఫామ్స్ ఏందో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చలో. చెప్పాను కదా 1952లో రెనోవేషన్లో భాగంగా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సికింద్రాబాద్ అంతా కూడా ఆ రీతిలో ఉంటే అప్పటి నుంచి కూడా ఎన్నో మరమ్మతులు పేరు చెప్పి లేదంటే ఎన్నో కన్స్ట్రక్షన్ చేసేసి డెవలప్మెంట్ చేసినా కూడా అది సరిగా అందుబాటులో రాకపోవడం కావచ్చు. పబ్లిక్ ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీకి ఎక్కువ ఉన్నటువంటి హైదరాబాద్ కావచ్చు, ఈ మధ్య కాలంలో ప్రపంచమంతా కూడా డెవలప్మెంట్ దిశగా చూసుకునేటువంటి హైదరాబాద్ కారణంగా కొంచెం పబ్లిక్ కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా భారీగా పెరిగిపోవడంతో అనేక టర్మినల్ని కూడా ఈ విధంగా చేయబోతున్నారు. ఇదే నూతనంగా ఏర్పడేటువంటి నూతనంగా ప్రజలకు ప్రయాణికులకు అంకితం చేసేటువంటి అమృత్ భారత్ స్కీమ్ కింద ఎన్నుకోబడ్డటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇది నార్త్ టర్మినల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో అక్కడ ఉన్నటువంటి బస్ బే కావచ్చు, లేదంటే బేస్మెంట్ కావచ్చు, ఎంట్రీ ఏ విధంగా ఉంది, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఫ్లాగ్ ఎలా ఉంది, మనకు ఇండియన్ ఫ్లాగ్తో పాటు ఎంట్రెన్స్ మనకు అవ్వబోతుంది. ఎంట్రెన్స్తో పాటు పక్కనే ఉన్నటువంటి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కూడా ఒకటేసారి దాదాపు ఎన్నో వందల కార్లు కూడా ఒకటేసారి పార్కింగ్ చేసే విధంగా అత్యాధునికమైనటువంటి ఫారెన్ ఏదైతే టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ కూడా ప్రవేశపెట్టేటువంటి ఇండియాలో అని చెప్పుకోవచ్చు. దాని పక్కనే అటు ఆ టెంపుల్తో పాటు అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి మసీదు కూడా ఉండడం ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఆ రోడ్ అంతా కూడా మనకు అదే కనెక్టివిటీని ఉండేటట్టు చూస్తుంది. అక్కడ డైరెక్ట్గా నేరుగా ప్లాట్ఫామ్కి వెళ్ళే వాళ్ళు ప్లాట్ఫామ్కి, రిజర్వేషన్ వెళ్ళే వాళ్ళకి
రూపాయలకి రిజర్వేషన్కి. ఇది పాత బస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పాత బస్ స్టేషన్ అంతా కూడా అటు ఉప్పల్ నుంచి కావచ్చు చిలకలు కూడా వచ్చేటువంటి పాత బస్ స్టేషన్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాని పక్కనే రిజర్వేషన్ కాంప్లెక్స్, అంటే రిజర్వేషన్ కాంప్లెక్స్ సంబంధించినటువంటి ఎంతో ఉన్నప్పటికీ దాన్ని కొంచెం కొత్తగా రెనోవేషన్ చేసేసి అత్యాధునికమైనటువంటి ఫెసిలిటీస్తో పాటు అప్గ్రేడేషన్ చేస్తున్నటువంటి బిల్డింగ్స్ మనకంతా కనిపించవచ్చు. దాని పక్కనే ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి మెట్రో స్టేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఆ మెట్రో స్టేషన్ నేరుగా అటు ఉప్పల్ నుంచి కావచ్చు అటు ఉప్పల్కి వెళ్ళేటువంటి మెట్రో స్టేషన్ కూడా మనకు కనిపిస్తుంది. నాగోల్కి వెళ్ళేటువంటి మెట్రో స్టేషన్ అది అంతా కూడా మనకు ఒక్కసారిగా కనిపిస్తుంది. ఇది నార్త్ టర్మినల్ అయితే నార్త్ టర్మినల్లో కూడా ఇప్పటివరకు అద్దాల మెడలతో పాటు అక్కడ నుండి గుడి కావచ్చు, లేదంటే బస్ స్టాప్ కావచ్చు, రిజర్వేషన్ కాంప్లెక్స్ కావచ్చు, మసీద్ కావచ్చు, అక్కడ నుండి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కావచ్చు, లేదంటే రోడ్డుకు సమానంగా యూతలో ఉన్నటువంటి బస్ వే కావచ్చు, అప్పుడున్నటువంటి బస్ ఫెసిలిటీస్ అంతా తీసేసి నిజంగా ఏదైతే ప్రయాణికులు దగ్గరగా వస్తున్నటువంటి ఏదైతే మిస్ కాకుండా ఉండడానికి బస్ వే అని చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి ఎంట్రీ కావచ్చు, లేదంటే కారు, లేదంటే ఓలా ఊబర్కి సంబంధించినటువంటి డైరెక్ట్ ఎగ్జిట్ ఎంట్రీ అయ్యే విధంగా కూడా నేరుగా రైల్వే స్టేషన్కి నేరుగా ఎగ్జిట్ అండ్ ఎంట్రీ అయ్యే విధంగా కూడా రూపొందించడం అయితే జరిగింది. ఇది అత్యాధునికమైనటువంటి ఫెసిలిటీస్తో పాటు దాని పక్కనే ఉన్నటువంటి పార్సల్ ఆఫీస్ కూడా, ఏదైతే రైల్వే స్టేషన్లో పంపించాల్సినటువంటి పార్సల్ ఏదైతే ఉందో ఆ పార్సల్ కూడా ఈ ద్వారా మనం పంపించవచ్చు. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే కొంత బిల్డింగ్స్ ఉన్నప్పటికీ దాన్ని కొంచెం రినోవేషన్ చేసేసి కూడా ప్రజలకు కావచ్చు ప్రయాణికులకు కావచ్చు ఈ యొక్క సదుపాయాలు అలవాటు చేసుకోవాలి, ఈ సదుపాయాలు ఉపయోగించుకోవాలని చెప్పేసి ఉన్నారు. దీని పక్కనే మనకు కనిపించినటువంటి ఆల్ఫా హోటల్ బిల్డింగ్ కావచ్చు, లేదంటే ఆ బిల్డింగ్లో పక్కన ఉన్నటువంటి ఏదైతే మెట్రో స్టేషన్ ఏదైతే ఆ మెట్రో స్టేషన్ కూడా మనకు కనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ మెట్రో స్టేషన్ నేరుగా అటు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్ళొచ్చు, లేదంటే 2కి వెళ్ళొచ్చు, లేదంటే ఎంట్రెన్స్ దగ్గర కూడా దిగొచ్చు. వయా స్కై వాక్ ఉంటుంది కాబట్టి మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. దానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్స్ వచ్చే విధంగా ఉన్నాయి. అప్పట్లో ఉన్నటువంటి కొన్ని ప్లాట్ఫామ్స్ 10 ప్లాట్ఫామ్స్ కొన్ని మరమ్మతులు చేసినప్పటికీ అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో ఆ ప్లాట్ఫామ్ కూడా కొంచెం డెవలప్ చేసేసి 1 నుంచి 10 ప్లాట్ఫామ్ కూడా పూర్తిగా రెనోవేషన్ చేసేసి క్లీనింగ్తో పాటు అక్కడ ఉన్నటువంటి లైట్స్ కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏదైతే వెండర్స్ ఏదైతే చిన్న చిన్న షాప్స్ కావచ్చు, బుక్స్ అమ్మేవాళ్ళు కావచ్చు, స్నాక్స్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అమ్మేటువంటి అంతా కూడా ఈ యొక్క 10 ప్లాట్ఫామ్లో కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తాం. ఇది వచ్చేసి ఇదంతా కూడా 1 నుంచి 10వ ప్లాట్ఫామ్ వరకు వచ్చేసేనట్టుగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఆపోజిట్ ఉన్నటువంటి నార్త్ నుంచి సౌత్కి వచ్చిన తర్వాత ఆపోజిట్ క్యాడర్లు వచ్చిన తర్వాత అది కూడా అక్కడ కూడా మనకు ఢిల్లీ నిజాముద్దీన్ తలపించేటువంటి రైల్వే స్టేషన్, కొంచెం హంగులతో కొంచెం అద్దాల మేడతో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా అక్కడ ఫ్లాగ్తో పాటు కంప్లీట్ సౌత్ టర్మినల్ అంతా కూడా మనకు ఒకటి అద్దాల మేడగా కూడా అనిపించేటువంటి ఒక గొప్ప అనుభూతి కనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఏదైతే పక్కనే ఉన్నటువంటి పాత గుడి ఉన్నప్పటికీ ఆ గుడి పక్కన ఉన్నటువంటి అరైవల్ అండ్ పికప్ పాయింట్స్ ఏదైతే ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి క్యాబ్ సర్వీసెస్ కావచ్చు, బైక్ సర్వీసెస్ కావచ్చు ఉన్నప్పుడు అక్కడంతా కూడా ట్రాఫిక్ జామ్ అయ్యేది. పోలీసులు కావచ్చు, సెంట్రల్ జోన్ పోలీసులు, ఆర్పిఎఫ్ పోలీసులు అంతా కూడా ఎంత చేసినా కూడా వాళ్ళకు ఆ ట్రాఫిక్ అంతా కూడా కంట్రోల్ చేయనటువంటి పరిస్థితి. నేరుగా 10వ ప్లాట్ఫామ్ నుంచి మనం ఎన్ని ట్రైన్స్ వస్తాయి, ఎన్ని ట్రైన్స్ పోతాయి ఆ లెక్క ప్రకారంగా కంపల్సరీ 1 లేదా 2, 3 ప్లాట్ఫామ్స్ సంబంధించినటువంటి అటుంటే కంప్లీట్ 6, 7, 8 ప్లాట్ఫామ్స్ వెహికల్స్ అంతా కూడా ఇటు వస్తాయి. నేరుగా పికప్ అండ్ డ్రాప్ పాయింట్స్ కూడా నీట్గా ఇవ్వడం అయితే జరిగింది. కేవలం అక్కడ నమూనించినటువంటి ఆ పికప్ పాయింట్స్ ద్వారానే ఆ ఓలా కావచ్చు, ర్యాపిడో కావచ్చు, ఏ ఇతరమైనటువంటి ప్రైవేట్ వెహికల్స్ కూడా అక్కడ నుంచి వాళ్ళను పికప్ కావచ్చు, అరైవల్ పాయింట్ పికప్ చేసేటువంటి పాయింట్ కూడా చక్కగా పెట్టారు. మనం చూడొచ్చు ఈ రోడ్ అంతా కూడా ఈ ట్రాక్స్ అంతా కూడా కాజ్పేట్ వైపే వెళ్ళేటువంటి రూట్స్. ఏదైతే సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్, డెక్కన్, నాంపల్లి నుంచి వచ్చినటువంటి ఆ ప్లాట్ఫామ్స్ అయితే ఇదైతే కంప్లీట్ ఎగ్జిట్ అయ్యే కావచ్చు, ఎంట్రీ అయ్యేటువంటి కాజీపేట వెళ్ళేటువంటి రూట్స్ ఇది అంతా కూడా అత్యాధునికమైనటువంటి ఫెసిలిటీస్తో పాటు కట్టుదిట్టమైనటువంటి పకడ్బందీతో ఎక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి లూప్ హోల్స్ ఉన్నప్పుడు అటు టికెట్ లేకుండా ప్రయాణించడం కావచ్చు, లేదంటే టికెట్ లేకుండా ఎక్కడెక్కడి నుంచో ఎగ్జిట్ అయ్యకుండా కంపల్సరీ పకడ్బందీగా కూడా ఈసారి పోలీసులు కట్టుదిట్టమైనటువంటి పకడ్బందీతో కూడా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఇటు నాగోల్ వెళ్ళవలసినటువంటి మెట్రో స్టేషన్తో పాటు మనకు కనిపించేటువంటి బస్ స్టాప్ కావచ్చు, లేదంటే ఇలా వచ్చిన తర్వాత బస్ స్టాప్ని నేరుగా మనం రైల్వే స్టేషన్ నుంచి నేరుగా అక్కడ నుంచి మెట్రో స్టేషన్కి చేరుకోవచ్చు, లేదంటే మెట్రో స్టేషన్ ఏదైతే బేగంపేట నుంచి కావచ్చు, దేబిఎస్ నుంచి వచ్చే వాళ్ళని
ఫెసిలిటీస్, వాష్రూమ్స్, లేడీస్కి సంబంధించినటువంటి, హ్యాండిక్యాప్కి సంబంధించినటువంటి ఆయా ప్లాట్ఫామ్స్లో ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఉన్నారు. మరీ ముఖ్యంగా ఏదైతే సోలార్ ప్యానల్స్ ఏదైతే మనకు కనిపిస్తుందో నేరుగా కరెంట్ని యూజ్ చేసుకునేటువంటి శక్తి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఇంకొంత మేర సోలార్ ప్యానల్ ద్వారా కూడా ఇక్కడ లోపల కావాల్సినటువంటి సోలార్ ప్యానల్ ఏదైతే కరెంటు మనకు కావాల్సినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో ఆ సోర్స్ అంతా కూడా సోలార్ ప్యానల్ నుంచి కూడా తీసుకొచ్చేటటువంటి అవకాశం, నూతనంగా ఏర్పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కొంత కరెంటు మనకు 24 గంటలు ఉన్నప్పటికీ సెంట్రల్ రైల్వే స్టేషన్లలో ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక్క గంట రైల్వే స్టేషన్లో కరెంటు అత్యవసరం కాబట్టి ఎక్కడ కూడా మిస్యూజ్ అయితే తప్ప మనకు ఎమర్జెన్సీగా కావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి 24 గంటలు వెళ్ళేవేళ అటు ఆటోమేటిక్ వెండింగ్ మిషన్స్ కావచ్చు, లేదంటే మిషన్ వెండింగ్ మిషన్స్ కావచ్చు, లేదంటే టికెట్ వెండింగ్ మిషన్స్ కావచ్చు, ప్లాట్ఫామ్కి సంబంధించినటువంటి రద్దీని తగ్గించేటువంటి ఎక్కడికెక్కడ ఆటోమేటిక్ రిజర్వేషన్తో పాటు QR కోడ్ స్కానింగ్తో కూడా టికెట్లు కొనుక్కోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఇదంతా పూర్తి డీటెయిల్స్ అంతా కూడా DPRలో ఉంది. ఇది ఒక నమూనా బిల్డింగ్ మాత్రమే. రానున్న రోజుల్లో ఇదే బిల్డింగ్గా, ఇదే డిజైన్గా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, లేదంటే హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నూతనంగా రూపొందించుకున్నటువంటి నమూనా బిల్డింగ్ ఇది. ఇదే విధంగా మనకు అన్ని విధాలుగా అటు రేక్స్ కావచ్చు, సోలార్ ప్యానల్స్ కావచ్చు, అద్దాల మేడలు ఉన్నటువంటి కాంప్లెక్సెస్ కావచ్చు, లేదంటే పార్సల్ ఆఫీస్ కావచ్చు, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ప్లాట్ఫామ్స్ కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ కావచ్చు, వేరే వేరే స్టేట్కి సంబంధించినటువంటి రైల్వే లైన్లు కూడా మనకంతా కూడా కనిపిస్తుంది. ఇదంతా కూడా మెట్రో స్టేషన్తో పాటు ఇంటర్లింక్డ్, అటు ఈస్ట్ కావచ్చు, వెస్ట్ కావచ్చు, ఇంటర్లింక్ కనెక్ట్ అయినటువంటి రైల్వే స్టేషన్, మెట్రో రైల్వే స్టేషన్ అన్న చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా రానున్న రోజుల్లో ప్రధానంగా ప్రజలకు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి, ఇరుకటంగా ఉందని చెప్పేసి దాన్ని నూతనంగా కొత్త బిల్డింగ్స్తో పాటు పాత బిల్డింగ్స్ అంతా కూడా శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్ కూడా దానంతా కూడా పడగొట్టి ఎప్పుడో నిజాం కాలం నుంచి కట్టినటువంటి ఆ పాత బిల్డింగ్ని 1952 రెనోవేషన్లో భాగంగా ఎంతోసార్లు కట్టిన తర్వాత కూడా అది సరిపోకపోవడము, దానికి అధునాతనంగా దానికి ఆల్టర్నేట్గా చల్లపల్లి రైల్వే స్టేషన్ కావచ్చు, లేదంటే బేగంపేట రైల్వే స్టేషన్ తీర్చిదిద్దిన తర్వాత కూడా ప్రజలు కావచ్చు, లేదంటే హైదరాబాద్కు రాకపోకలు ఏదైతే రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి రాకపోకలు తాకిడి ఎక్కువ ఉండడం వల్ల దీనికి అత్యాధునికమైనటువంటి ఫెసిలిటీస్ కల్పించబోతున్నారు. భారత్ అమృత్ పథకం కింద ఈ యొక్క రైల్వే స్టేషన్ని గ్రేటర్ రైల్వే స్టేషన్గా, లేదంటే మంచి రైల్వే స్టేషన్గా ప్రజలకు కావచ్చు, రైల్వే ప్రయాణికులకు అందించాలనే ఆకాంక్షతో తెలంగాణ రాష్ట్రంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా, ఎన్డీఏ గవర్నమెంట్ కూడా అప్పుడుకుంది. దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ పనులంతా కూడా జరుగుతున్న వల్ల మనకంతా తెలుసు. రానున్న కొద్ది రోజుల్లోనే కేంద్ర మంత్రులు కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కేంద్ర మంత్రులు ఎవరైతే సహాయక మంత్రులు ఉన్నారో వాళ్ళ సారథ్యంలోనే ఇప్పటికే బేగంపేట పనులు కావచ్చు, లేదంటే చెల్లపల్లి ఏదైతే విమానాశ్రయాన్ని తలపించేటువంటి చెల్లపల్లి రైల్వే స్టేషన్ తలపించేటువంటి అటువంటి ఫెసిలిటీస్ని తలపించేటువంటి, లేదంటే అంతకంటే ఇంకేమన్నా ఎక్కువ ఫెసిలిటీస్ కూడా దీంట్లో ఇమ్మరుస్తాం. రానున్న రోజుల్లో ఇంకేమైనా టెక్నాలజీస్ వస్తే కూడా మేము దీంట్లో అమర్చడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఎక్కడ కూడా ప్రయాణికులకు ఎక్కడ కూడా పికప్ దగ్గర కావచ్చు, అరైవల్ దగ్గర కావచ్చు, లేదంటే మెట్రో స్టేషన్ నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు కావచ్చు, బస్ స్టేషన్ నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు కావచ్చు, ర్యాపిడో, ఓలా, ఊబర్ ప్రైవేట్ వెహికల్స్ దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు కావచ్చు, నేరుగా ఎగ్జిట్ ఆర్ ఎంట్రీ పాయింట్స్కి చేరుకొని తమ టికెట్లను అక్కడి నుంచి వెండింగ్ మిషన్ల ద్వారా కావచ్చు, కౌంటర్ల ద్వారా కొనుక్కొని నేరుగా సేఫ్ అండ్ సెక్యూర్ జర్నీ చేసే విధంగా కూడా మేమంతా కూడా పకడ్బందీగా కట్టుదిట్టమైనటువంటి పోలీసులతో పాటు కేంద్ర బలగాల సహాయంతో కూడా మేమున్నాం. ఎక్కడ కూడా సీసీ కెమెరాలతో పాటు అప్గ్రేడెడ్ టాయిలెట్స్ కావచ్చు, లేదంటే అప్గ్రేడెడ్ ఇష్యూస్ అంతా కూడా మేమంతా కూడా దీన్ని జోడీకరించి మేమంతా కూడా అత్యాధునికమైనటువంటి ఫెసిలిటీస్ కల్పించాం. ఎక్కడ కూడా లీకేజ్ ఏదైతే వర్షాకాలంలో కావచ్చు, వానాకాలంలో జరిగేటువంటి లీకేజీల పట్ల మాకెంతో బాధ ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాలు కావచ్చు, వీస్తున్నటువంటి గాళ్ళ వల్ల ఎక్కడైనా తప్పు పొరపాటు జరిగితే వెంటనే రిపేర్ చేసే విధంగా కూడా వెంటనే టెండర్లతో పాటు అక్కడ డెవలప్మెంట్స్ పనులు కూడా ఎక్కడ కూడా మేము లేట్ చేయము. దానికి సంబంధించినటువంటి లేట్ చేయకుండా కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకునే విధంగా కూడా అధికారులు తమ ప్రయత్నాల్లో ఉంటారు. ఆ ప్రయత్నమే కూడా మమ్మల్ని ఫలించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, ఇది తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏదైతే అమృత్ భారత్ పథకం కింద అమర్చబడినటువంటి చెల్లపల్లి రైల్వే, కొత్తగా ఏర్పడినటువంటి చెల్లపల్లి రైల్వే స్టేషన్తో పాటు ఎప్పుడో
1952లో రిలవేషన్ ఏదైతే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సికింద్రాబాద్ నిజాం కాలం నాటి రైల్వే స్టేషన్ కూడా శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్స్ కావచ్చు, అనేక రకమైనటువంటి నీళ్లు కారణం కావచ్చు, లేదంటే బిల్డింగ్స్ కూరుకుపోవడము, కూలిపోవడము, పెచ్చులు ఊడిపోవడము, ప్రయాణికులు ఇబ్బందికరంగా ఉండడం వల్ల కొంత నూతనంగా అమృత్ భారత్ పథకం కింద అమర్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, స్టేట్ ఒక గుండెకాయ ఉన్నటువంటి హైదరాబాద్ కావచ్చు, నాంపల్లి, బేగంపేట రైల్వే స్టేషన్ ఇప్పటికే పూర్తి చేశారు. త్వరలో ఈ యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ప్రయాణికులు కావచ్చు అంతర్జాతీయ స్థాయిలో అక్కడ నుండి ఫెసిలిటీస్తో ప్రజలకు మేము అందించడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా కేంద్రం చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ వెంకట్తో కలిసి సురేష్, హిట్ టీవీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.